శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టుకు వచ్చి ఈ ప్రాజెక్టులో 3 జిల్లాలు కవర్ అవుతున్నాయి. మీ అందరికీ తెలుసు. దాదాపు ఐటీడీఏలో ఉన్నటువంటి 30,000 మంది ఎస్టీస్ ఇక్కడ ఈ ఐటీడీఏలో ఉపయోగం పొందడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఐటీడీఏలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఐటీడీఏలో గాని ట్రైబల్ హాస్టల్స్ లో గాని లేదా జనావాసంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో గాని ఎక్కడ ఒక సంక్షేమం గాని అభివృద్ధి గాని జరగకుండా రాష్ట్రమంతా అతలాపుతలమైన సంగతి మీ అందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ఐటీడీఎల్ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని ఐటీడీఎల్లో ఖచ్చితంగా ఐఏఎస్లు గాని గ్రూప్ 1 ఆఫీసర్స్ గాని పీఓలుగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వసతులు గాని సౌకర్యాలు గాని గిరిజనులకు కలిగించాలి. అలాగే ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఏవైతే మనం ఇంత పూర్వం అభివృద్ధి సంక్షేమాలు చేసేవాళ్లమో 14-19లో అవి కొనసాగిస్తూ వెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం జిల్లా రివ్యూ మీటింగ్ లో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తోంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తోంది అనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఇక్కడ మా డైరెక్టర్ గారితో, మా కలెక్టర్ గారితో, అలాగే మా ఎమ్మెల్యే గారు, మా ఐటీడీఏ పీఓ గారు, మొత్తం మా పెద్దలందరితో కూడా కూర్చొని ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మనం ఈ ఒక సంవత్సర కాలంలోనే ఐటీడీ ఎలా పనిచేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి చెంచూస్ కి అవసరమైనటువంటి ఇల్లు గాని, ఉండడానికి లైవ్లీహుడ్స్ గాని, తాగడానికి మంచినీళ్లు గాని ఇవన్నీ కూడా సమకూర్చాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. రేపు ఈ గిరిజన ఉత్పత్తుల మార్కెట్ కి ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసా విషయం. రేపు దాన్ని శంకుస్థాపన చేస్తున్నాం. దానివల్ల అక్కడ ఎందుకంటే బజార్లు ఏర్పాటు చేసుకుని ఒక 15-16 కుటుంబాలకి అక్కడ ఆధారం అవుతుంది. అలాగే అక్కడ మొత్తం ఎక్కడైతే ట్రైబల్ ఉత్పత్తులు అవి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ట్రైబల్ బజార్ అని ప్రతి ఐటీడీఏకి ₹1 కోటి ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అవి టోటల్ గా మనం 7 శాంక్షన్ చేసుకున్నాం. మొత్తం 7లో 1 శ్రీశైలంలో ఇప్పుడు మనం కట్టడం జరుగుతుంది. కాబట్టి రేపు దానికి శంకుస్థాపన చేస్తాం శ్రీశైలంలో. అలాగే ఆత్మకూరులో 1,500 మంది మహిళా సంఘ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మీ అందరికీ కూడా తెలుసు, మొత్తం అంతా గిరిజనులే అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ నన్నారా జ్యూస్ ఏదైతే ఉందో తయారు చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్, అంటే అక్కడ చిన్న కుటీర పరిశ్రమ టైప్ లో పెడుతున్నాం. దానితో అక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాలు 1,500 కుటుంబాలు కూడా జీవనం సాగించడానికి అనువుగా ఉంటుందని అదొక ప్రాజెక్ట్ పెడుతున్నాం. కాబట్టి రేపు ఈ 2 కూడా మనం చేస్తాం. ముందు జిల్లా ఏ విధంగా ఉంది, జిల్లాలో ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని చేయడంతో, ఎందుకంటే కలెక్టర్ గారు నాకింత పూర్వం నుంచి తెలుసు, కలెక్టర్ గారు ఆ మార్గాల్లో చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగా తెలివైన మంచి ఎమ్మెల్యేలు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడుపుతున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్న ఒక మంచి జిల్లాన ఈ జిల్లా. కాబట్టి జిల్లాలో ఇక్కడ ఐటీడీఏ పీఓ గారు కూడా యువకుడు, అందరితో కలిసి చక్కగా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెంచూస్నే మనం ఎలా అందరికీ కూడా ఆధార్ కార్డులు ఉన్నాయా లేదా, రేషన్ కార్డులు ఉన్నాయా లేదా, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎలా వస్తుంది, ఏ విధంగా అయితే రోడ్లు వేసుకుంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది రాదు, ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చేస్తున్నాం. అలాగే ఇక్కడ మనందరికీ కూడా తెలుసు, శ్రీశైలం అనగానే ఆ మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి ఉన్నటువంటి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. 2 ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో 2 పీఠాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీశైలంలో ఈరోజు ఇక్కడ యువ గారు కూడా ఉన్నారు. అక్కడ కూడా కొన్ని గిరిజన కుటుంబాలకి షాపులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాటి సంఖ్య పెంచమని కూడా యువ గారికి చెప్పాం. ఆయన కూడా మీటింగ్ పెట్టుకుని వాటిని కూడా చేస్తారు. అయితే అక్కడ గిరిజనులకి మినిమం ప్రైస్ తో ఇస్తే
వాళ్ళు బ్రతకడానికి బాగుంటుందని ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. అందరూ ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా. కాబట్టి మినిమం దీంతో వాళ్ళకి ఇచ్చి బ్రతకడానికి ఒక సహాయం. ఎందుకంటే గిరిజన ఉత్పత్తులు పైనుండి తీసుకొచ్చి ఇక్కడ బ్రతకడం కూడా చేస్తున్నారు. దాదాపు మనం 10 కోట్ల రూపాయలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే రోడ్స్ కూడా, ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కూడా గత సంవత్సరంలో ఏమీ జరగలేదు. మనకి గత 5 సంవత్సరాలు ఏదైతే ఆగిపోయిందో అక్కడతో ఉండిపోయింది. కాబట్టి ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కూడా ఇక్కడ మళ్ళీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, అంటే ఎన్ఆర్జీఎస్ రోడ్స్ అన్ని నియోజకవర్గాలకు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అయితే ఏవైతే జరుగుతున్నాయో అవి 100 రోజులు మాత్రమే ఉంటున్నాయి. వాటిని పెంచమని ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇవి 180 రోజులు చేయడానికి అన్ని రకాలుగా మనం ప్రతిపాదన తయారు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ శ్రీశైలం అనగానే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లైవ్లీహుడ్ లో ఉంచాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా జీవనోపాధి కలిగించి ఐటీడీఏ ద్వారా వాళ్ళందరికీ కూడా, అంటే ఈరోజు మనం బ్రతకడానికి అవకాశం, వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించడానికి ఇవన్నీ కూడా ప్రతిపాదన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజనులు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. కాబట్టి గిరిజనులకు ఈరోజు చాలా రకాలుగా ఎన్నాళ్ళ నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి 100 కుటుంబాలకి, గిరిజన కుటుంబాలకి ఈరోజు మనం అన్నదాత సుఖీభావ ఇవ్వగలిగాము అని అంటే జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ చక్కగా 100 కుటుంబాలకు కూడా ఈరోజు అన్నదాత సుఖీభావ వచ్చింది, ఆర్ఓఆర్ఎఫ్ ద్వారా జరిగాయి. అలా ఇంకా మరికొన్ని కుటుంబాలకు కూడా చెయ్యాలని ప్రతిపాదనలు కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా వాటన్నిటిని కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రధానంగా గిరిజనులు ప్రభుత్వమైనా ఎక్కడైనా ఎవరికైనా ఇస్తారా? ఒక అద్భుతమైన పథకం. వ్యాపారం చేసుకోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏమి చేయాలన్నా, లేదా చదువుకోవడానికి వెళ్లాలన్న పిల్లలైనా అందరికీ కూడా ఉచితంగా బస్సు. అలాగే దైవ దర్శనానికి వెళ్ళాలి అన్నా, లేదనుకుంటే ఏదో పని మీద వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం. ఇది ఒక అద్భుతమైనటువంటి చంద్రన్న ఆడపడుచులకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కానుక. ఇది కాదని ఎవరైనా అనగలరా? ఖచ్చితంగా. ఎందుకంటే మా అందరికీ ఇక్కడ కూలి చేసి నుండి కోటీశ్వరుల వరకు మహిళ అయితే చాలు, ఖచ్చితంగా ఉచిత బస్ ప్రయాణం. ఇది ఒక మేమందరం కూడా ఎంతో అద్భుతంగా ఆస్వాదిస్తున్నటువంటి ఆనంద క్షణాలవి. కాబట్టి మొన్న ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం. మా మహిళలకి ఇది చాలా అద్భుతమైన వరం. ఇంతకంటే పరిపాలన, ఇంతకంటే విజనరీ ఉన్న లీడర్ ప్రపంచంలోనే ఎవరు లేరు, మా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఎవరైనా ఆయన మీద గాని కామెంట్ చేస్తే అది ఏంటంటే పిచ్చోళ్ళు. ఖచ్చితంగా నేను ఆ విషయం అయితే క్లియర్ గా చెప్పగలను. మందులు వాడడం మానేసిన వాళ్ళు పిచ్చోళ్ళు, ఆత్మలతో మాట్లాడుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళంటే నాకు జాలి కాబట్టి నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడను. ఎందుకంటే పిచ్చోళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడకూడదు, తప్పది పాపం. కాబట్టి అట్లాంటి వాళ్ళు వదిలేస్తున్నాను నేను. కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే ధైర్యం, ఆ సత్తా ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయనే అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా, పరిపాలన చేయాలన్నా ఒకే ఒక సీఎం. కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. ఆయన కామెంట్ చేసే అర్హత కూడా ఎవరికి లేదు. ఆటో కార్మికులు మేము బజార్లో పడమని కామెంట్ అందరూ ఉన్నారు. కాబట్టి ఆటో కార్మికులు ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఖచ్చితంగా ఆటో కార్మికుల భార్యలు గాని, ఆటో కార్మికుల తాలూకా ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా వస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బులు ఉంటాయి, మిగులుతాయి. కాబట్టి ఆటో కార్మికులకు ఏ ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తున్నారు. ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత కూడా మాదే. ఖచ్చితంగా ఆదుకుంటాం.